ఆయన ఏమంటే ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని నాకు పోస్ట్ చేసేసి, నీవు అందరి ఆలోచన సరళిని గౌరవిస్తా అంటావు కదా, ఎవరి పట్ల వ్యక్తిగతమైనటువంటి ఆ ద్వేషభావన ఉండదు, అందరికీ సమతుల్యంగా వార్తలను ప్రచారం చేస్తానంటావు కదా, నువ్వు మా ప్రార్థనా గీతాన్ని ఆ పెట్టగలవా నీ ఛానల్లో అని చెప్పి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టినాడు. అంటే ఈ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ సంబంధించి వాళ్ళు వాళ్ళ ప్రార్థనా గీతాన్ని చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఛానల్ ద్వారా ప్రజల దగ్గరికి పోవాలా అనేటువంటి ఒక ఆలోచన చేస్తాను. దాంట్లో భాగంగానే ఒక ఆయన మరి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేశాడు, ఏందో తెలియదు నాకు, కానీ నాకు నిన్న పెట్టి సార్ ఇది వినిపించండి అన్నారు. ఒకసారి ఇది అందరూ మనం విన్నదే, చాలా సార్లు ఈ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం మనం వినదే, అయినా సరే ఒకసారి వాళ్ళ మాట ప్రకారం కూడా వాళ్ళకు కొంత గౌరవం ఇచ్చి మనం ప్లే చేద్దాం. మంగళే పుణ్యభూమే త్వదర్థే, మంగళే పుణ్యభూమే త్వదర్థే, పతద్వేషకాయో నమస్తే. సో ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఈ ఛానల్ నడిపే వ్యవహారాల్లో కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైన భావనలు ఉండవు, అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి విషయ సందర్భాన్ని బట్టి ఎంతగా దాన్ని మనము ప్రకటించాలో, ఎంతగా దానికి సమయం కేటాయించాలో అంతే కేటాయిస్తాము. అట్లా సమయం కేటాయించడం మీద ఎవరైనా విమర్శలు చేస్తే నాకేం అభ్యంతరం లేదు. ఎక్కువగా విమర్శను ఇష్టపడి ఆ చేదు వేపాకులు తినడమే నాకు ఇష్టంగా ఉంటుంది తప్ప పొగడతలు అనేటువంటి తీపి అంత పెద్దగా ఇష్టపడదు. కాబట్టి నేను పదే పదే ఈ ఛానల్ చూసే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, ఛానల్లో ఇంకేం మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా నేను మీకు దగ్గరగా ఉండగలను అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు మీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉండాలా, తద్వారా ఒక సమగ్ర అభివృద్ధికి నాతో మీరు సహకరిస్తారనేటువంటి ఆశతో ఈరోజు ఈ వార్తలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.